మోషే ఇత్తడి సర్పం, అరణ్యంలో ఉన్న ఇత్తడి సర్పం వినుంటారు కదా. తాపకరమైన సర్పపు కాటుకు గురై ప్రజలు చచ్చిపోతూ ఉంటే దేవుడు అన్నాడు, మోషే ఇత్తడి సర్పాన్ని చేయి, ప్రజల మధ్యలో నిలవబెట్టు, నిదానించి చూసిన ప్రతివాడు బ్రతుకుతాడు అన్నాడు. నిదానించి చూసిన ప్రతివాడు బ్రతికితే అప్పుడు ఏం చేశారంటే ఇత్తడి సర్పాన్ని మొక్కలు మొక్కలు చేయకుండా భద్రంగా కనాను దేశానికి తీసుకొచ్చారు. 400 సంవత్సరాలు న్యాయాధిపతులు ఉన్న కాలంలో షిలోహు మందిరంలో ఉంది. సొలొమోను మందిరం కట్టాడు. దావీదు కాలంలో ఇత్తడి సర్పం ఉంది. సొలొమోను కాలంలో ఇత్తడి సర్పం ఉంది. అప్ టు హిజ్కియా రాజు వరకు దేవుని మందిరంలో ఇత్తడి సర్పం ఉంది. ఎందుకు ఇత్తడి సర్పం ఉందో తెలుసా? ఇజ్రాయేలీల నమ్మకం కొంతమందిది కాదు, ఎక్కువ శాతం ఏంటో తెలుసా? ఈ సర్పం వైపు చూసినప్పుడు బాగుపడ్డారంటే మొత్తానికి ఈ సర్పంలో ఏదో ప్రభావం ఉండి ఉంటుంది. ప్రభావం లేకపోతే వరకు బాగుపడతారా? అమ్మో, దీని లోపల ఏదో ప్రభావం ఉంది కాబట్టి దీన్ని మనం ముట్టుకోకూడదు అని దాన్ని ముట్టుకోకుండా అలాగే షిలోహు తీసుకొచ్చారు. మిమ్మల్ని ఒక మాట అడుగుతా, నాకు సమాధానం చెప్పండి. ప్రజలను బాగు చేసే శక్తి ఇత్తడి సర్పంలో ఉండటాన్ని బట్టి ప్రజలు బాగుపడ్డారా? దేవుని మాటకు విధేయత చూపి దాని వైపు చూడమన్నందుకు చూసినందువల్ల, దేవుని మాటకు విధేయత చూపినందువల్ల బాగుపడ్డారా? మరి దేవుని మాటకు విధేయత చూపిన బాగుపడ్డారు అని వాళ్ళకి తెలిసినప్పుడు ఆకాశం క్రింద భూమికి పైన ఏ రూపాన్ని చేసుకోకూడదు, ఏ రూపము దేవాలయంలో ఉండకూడదు అని అన్నారు కదా. అలాంటప్పుడు ఇత్తడి సర్పాన్ని దేవాలయంలో ఎందుకు పెట్టారు? దాని లోపట ఏదో ఉంది. హిజ్కియా రాజు అయిన తర్వాత ఏదైనా నా దేవుడు మాత్రమే చేయగలడు, నా స్థితిగతులు, నా కథ అంతా విప్లవాత్మకంగా మార్చగలడు, చేయగలిగే స్థితిగతులు నా దేవుని చేతిలో ఉన్నాయి. కానీ ఇత్తడితో చేయబడిన దీనిలో ఏముంది? ఇది జస్ట్ ఒక రూపం, ఒక బొమ్మ, దీనిలో ఏమీ లేదని దాన్ని తునాతునకలుగా ముక్కలు ముక్కలుగా విరగొట్టేశాడు. బిడ్డలారా, యేసయ్య పిల్లలుగా మన జీవితంలో నీ విశ్వాసం అంటూ ఏదైనా ఉన్నదంటే విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించే యేసు మీదే నువ్వు పెట్టుకుని సాగిపోవాలి. ఏ మనుషుని మీద పెట్టుకోవద్దు. స్థలాల మీద, వ్యక్తుల మీద, వస్తువుల మీద, పదార్థాల మీద పొరపాటును మనం పెట్టుకునే వారిగా ఉండకుందుముగాక. నీ నమ్మిక ఏదైనా ఉన్నదంటే అది యేసు మాత్రమే అయ్యుండునుగాక.